ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి వ్యక్తి యొక్క లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉండాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్ ట్రాప్స్ కావచ్చు, ఇంకా చాలా రకాలైనటువంటి ట్రాప్స్ అనేవి ఉంటాయి. లగ్జరీగా స్పెండ్ చేయడం ఇవన్నీ కాకుండా అసలు లైఫ్ సైకిల్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలి? వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ అదేవిధంగా ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బోనిగెల సాల్మన్ గారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో మరి ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్స్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు, వారి యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉండాల్సి ఉంటుంది? చూడండి రాజు గారు, ఇప్పుడు మనకి 4 types ఆఫ్ ఫేజెస్ ఉంటాయి ఇన్వెస్టర్కి. ఒకటి అక్యుములేషన్ ఫేజ్, సెకండ్ కన్సోలిడేషన్ ఫేజ్, ఓకే, థర్డ్ స్పెండింగ్ ఫేజ్, ఫోర్త్ వన్ గిఫ్టింగ్ ఫేజ్. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, ఎవరికైతే యంగ్ ఏజ్లో జాబ్ వస్తుందో 25 కావచ్చు, 28, 30, వీళ్ళకి జనరల్గా ఏంటంటే ఇన్కమ్ తక్కువ ఉంటుంది, కొంచెం లయబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ వీళ్ళకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే టైం మార్జిన్. టైం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు వెల్త్ క్రియేట్ ఎంత చేసుకుంటారు. తక్కువ పెట్టుబడి పెట్టుకున్నా వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం. ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ తీసుకోగలరు. అవును. ఎప్పుడు కూడా ఈక్విటీస్ లో దీర్ఘకాలం ఉండాలి. సో అక్యుములేషన్ పీరియడ్ అని ఎందుకంటామంటే వాళ్ళకి టైం ఉంది. ఇప్పుడు బఫెట్ గారు పెద్దవారు, 85 అబోవ్, పెద్దవాళ్ళకి టైం ఉండదు. ఈక్విటీస్ లో డబ్బు మల్టిప్లై కావాలంటే టైం ఇవ్వాలి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అవును. సో అక్యుములేషన్ పీరియడ్ లో ఇన్కమ్ తక్కువ ఉన్నా కానీ మీకు డీసెంట్గా ఎర్న్ చేసుకోవాలనుకుంటే, అంటే మీకు డైలీ బేసిక్ నీడ్స్, అంటే బేసిక్ నీడ్సే కాకుండా మీరు ఒక ఇల్లు, ఒక డీసెంట్ హౌస్, ఒక వెకేషన్స్, లేదా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, అంటే ప్రతి నీడ్ మీకు ఇన్వెస్ట్మెంట్ నుంచి రావాలంటే చక్కగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి టైం మార్జిన్ ఎక్కువ ఉంటుంది. దాన్ని అక్యుములేషన్ పీరియడ్ అంటారు. ఓకే. తర్వాత ఏమిటంటే కన్సోలిడేషన్ ఫేజ్. కన్సోలిడేషన్ ఫేజ్ అంటే కొంతమంది 40లోకి వచ్చేస్తారు, 40 నుంచి 45, 48 వరకు. వీళ్ళకి ఏమిటంటే కొంచెం కెరీర్లో అనుభవం వల్ల కావచ్చు, కొంచెం శాలరీ పెరగటం, బిజినెస్ ఇన్కమ్ పెరగటం, అంటే ఇన్కమ్ కొంచెం ఎక్కువ ఎర్న్ చేస్తారు. అవును. కొంచెం ఖర్చులు కంటే కూడా ఇన్కమ్ మిగులుతూ ఉంటుంది. అవును. ఈ టైంలో కూడా వీళ్ళకి ఒక 15 to 20 years టైం ఉంటుంది రిటైర్మెంట్ కోసం. సో వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు కూడా 15 to 20 years టైం ఉంది కాబట్టి క్యాపిటల్ అప్రిసియేట్ అయ్యే చోట ఇన్వెస్ట్ చేయాలి, అంటే బాగా కొంచెం రిస్క్ తీసుకునే చోట ఇన్వెస్ట్ చేయాలి. అలాగే క్యాపిటల్ ప్రిజర్వ్, అంటే 25 to 30, 35 లోపు ఉన్న వాళ్ళు హై రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళొచ్చు. క్యాపిటల్ ప్రిజర్వ్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు వాళ్ళకి. కానీ 40 నుంచి 48, 50 మధ్యలో ఉన్నవారు కొంత రిస్క్ తీసుకోవాలి. 60 to 70% రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి. అలాగే మిడిల్ ఏజ్లో ఉన్నారు కాబట్టి క్యాపిటల్ ప్రిజర్వ్ కూడా కావాలి. కాబట్టి బ్యాలెన్స్కి వెళ్ళాలి వీళ్ళు. కొంత రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్, కొంత బ్యాలెన్స్. అంటే వీళ్ళకి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం 15-20 ఏళ్లలో. మూడవది ఏమిటంటే, ఎవరైతే 60కి వచ్చారో థర్డ్ ఫేజ్, స్పెండింగ్ ఫేజ్ అంటారు వాళ్ళని. వీళ్ళ దగ్గర ఏంటంటే ఇంకా జాబ్కి వెళ్ళే, రిటైర్మెంట్ అయిపోయారు, జాబ్ చేయలేరు, బిజినెస్ కూడా చేయలేరు. జనరల్గా 60 తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. సో వీళ్ళు వీళ్ళు డిపెండ్ అయింది ప్యూర్గా ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలి వీళ్ళకి. రిస్క్ తీసుకునే సామర్థ్యం లేదు. వీళ్ళు ఇంట్లో కూర్చున్న ప్రతి నెల వీళ్ళకి డబ్బు కావాలి. సో అందుకే వీళ్ళని స్పెండింగ్ ఫేజ్ అంటారు. అంటే వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేసే ఇది లేదు, ఫిక్స్డ్. అంటే ఇలాంటివి రావాలంటే వీళ్ళకి అయితే ఇంట్రెస్ట్ రూపేనా కావచ్చు, డివిడెండ్ రూపేనా కావచ్చు, రెంటల్ ఇన్కమ్ ఫిక్స్డ్ కావాలి. సో వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకునే ఇన్స్ట్రుమెంట్స్, జనరల్ వాళ్ళ లైఫ్ సైకిల్ ఎక్కువ రిస్క్ ఉండే
ఈక్విటీస్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా Hmm. కొంచెం రిస్క్ తక్కువ ఉండే ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేవి, అవి బాండ్స్ కావచ్చు, Hmm. ఎఫ్డీలు కావచ్చు, పోస్ట్ ఆఫీస్ ఇన్స్ట్రుమెంట్స్, పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలు కావచ్చు. అంటే పెద్ద రిస్క్ ఉండకూడదు వాళ్ళకి, Hmm. కానీ రెగ్యులర్ క్యాష్ ఫ్లో రావాలి, ఓకే. స్పెండింగ్ వేడ్. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇన్ఫ్లేషన్ హెడ్జ్ కావాలి. అంటే వీళ్ళు కొంత పెడతారు ఎఫ్డీనో ఇంకొకటో, Hmm. కానీ ఇన్ఫ్లేషన్ వీళ్ళ డబ్బును 6 to 7% తినేస్తుంది కదా. అందుకని ఏం చేయాలంటే 100 రూపీస్ ఉన్నప్పుడు మొత్తం సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా Hmm. కొంచెం ఒక 20 to 30% రిస్క్ ఇన్ఫ్లేషన్ హెడ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్, రిస్క్ తీసుకునే ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటే తర్వాత, ఎందుకంటే వీళ్ళు 60కి వచ్చారండి, 85 వరకు లైఫ్ ఉంది కదా, 20 years వీళ్ళ యొక్క ఫండ్ వీళ్ళని ఆదుకోవాలి కదా. అవును. కాబట్టి కొంచెం ఇన్ఫ్లేషన్ దాటి వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కూడా వీళ్ళు పరిశీలించాలి. ఎస్. ఎందుకు అంటే ఇప్పుడు ₹1,00,00,000 ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళలో 3 కోట్లు అంట కదా సార్. అదే మనకేంటంటే 6% లెక్కేస్తే Hmm. ప్రతి 12 ఏళ్ళకే Hmm. మన డబ్బు ఆఫ్ తగ్గిపోతూ ఉంటుంది ఇన్ఫ్లేషన్ వల్ల. అవును. సో ఏం చేయాలంటే కొంచెం ఇన్ఫ్లేషన్ ఎడ్జ్ ఇన్స్ట్రుమెంట్స్ లోకి వెళ్ళాలి, Hmm. మొత్తం కాదు. సో ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. Ah, ప్రతి yeah. 12 సంవత్సరాలకి ఒక్కసారి మన యొక్క వాల్యూ తగ్గుతుంది. రూల్ ఆఫ్ రూపాయి 72 అండి. Hmm. 72 డివైడెడ్ వన్ ఇన్ఫ్లేషన్ 6% అనుకోండి, Hmm. 12 ఏళ్ళకి సగం అయిపోతూ తగ్గుతుంది. ఉంటుంది. అవును. ఇన్ఫ్లేషన్ ఇంకా తక్కువ అనుకోండి, అప్పుడు Hmm. కొంచెం ఎక్కువ సంవత్సరాలకి తగ్గిపోతూ అంతే. ఉంటుంది. Hmm. ఇంకొకటి ఏమిటంటే అండి రాజు గారు, లాస్ట్ Hmm. గిఫ్టింగ్ ఫేజ్ అంటారు. ఓకే. కొంతమంది బాగా 75 డబ్బు అంతా accumulate 75 అయిపోయిన 80కి వస్తారు. Hmm. వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమైందంటే వాళ్ళ ఇన్కమ్ ఎక్సీడ్స్ దేర్ స్పెండింగ్. ఓకే. స్పెండింగ్ చేసేది 1,00,000 అనుకోండి, Hmm. ఇన్కమ్ 4-5 లక్షలు ఉంటుంది. Hmm. బాగా ఆస్తులు ఉంటాయి, Hmm. అసెట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే వాళ్ళకి ఇక ఖర్చు చేస్తే కూడా మిగిలిపోతూ ఉంటాయి. Hmm. ఆ టైంలో వాళ్ళు గిఫ్టింగ్ చేసి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే, Hmm. ఎవరైతే మనవాళ్ళకి మనవరాళ్ళకి Hmm. ఒక 12.5 lakhs 12.5 లక్షలు 45-46 ఏళ్ళు పాటు అంటే సెన్సెక్స్లో Hmm. 79లో 12.5 లక్షలు పెడితే Hmm. 100 కోట్లు అయింది. అంటే 100 పాయింట్లే 81,000 అయిందండి, 80,000 అయింది. Hmm. అంటే ఇలాగే సెన్సెక్స్లో ఇలాగే పెరిగిద్ది భవిష్యత్తులో అనుకుంటే Hmm. 12.5 లక్షలు గిఫ్ట్ ఇస్తే Hmm. నెక్స్ట్ 45 yearsలో 100 crores అయ్యే అవకాశం ఉంది. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, Hmm. ఈక్విటీస్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అవును. అయితే ఇక్కడ ఏంటంటే గిఫ్టింగ్ ఫేజ్ ఏమిటంటే వీళ్ళకి ఇన్కమ్ ఎక్సీడ్స్ స్పెండింగ్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మనవాళ్ళకి మనవరాళ్ళకి Hmm. పిల్లలకి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. లేకపోతే Okay. చారిటబుల్ Hmm. అంటే ఆలయాలకు కానీ Hmm. అంటే ట్రస్ట్లకు కానీ గిఫ్టింగ్ ఫేజ్. ఓకే. సో మనం ఏం చేస్తామంటే మనం యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా, యాజ్ ఏ అడ్వైజర్గా, లేకపోతే యాజ్ ఏ ఫినాన్షియల్ ప్రొఫెషనల్గా మనం ఏం చేస్తామంటే ఇన్వెస్టర్ మన దగ్గరకు వచ్చినప్పుడు Hmm. రకరకాల పారామీటర్స్ మనం పరిశీలిస్తాం. ఓకే. వాళ్ళ ఏజ్, Hmm. రిస్క్ తీసుకునే సామర్థ్యం, వాళ్ళకి ఎప్పుడు డబ్బు అవసరం ఉంది, వాళ్ళ గోల్స్లో మళ్ళీ ప్రియారిటీ గోల్స్, లో ప్రియారిటీ. Hmm. ఓకేనండి. ఓకే. అలాగే ఆ కుటుంబంలో ఎంతమందికి ఇన్కమ్ ఉంది, Hmm. అందరి ఇన్కమ్ ఎంత ఉంది, జాబ్ ప్రొఫైల్ ఏమిటి, వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఏమిటి, Hmm. రకరకాల పారామీటర్స్. అటు ఒకరి మీద ఆధారపడి ఉన్నారా, ఇవన్నీ ఈ యొక్క Depends upon their Depends life on- cycle. ఇన్వెస్ట్ యొక్క లైఫ్ సైకిల్ని బట్టి Hmm. మనము ఈక్విటీస్లోకి వెళ్ళాలా, బాండ్స్లోకి వెళ్ళాలా, Hmm. రియల్ ఎస్టేటా, గోల్డా, Hmm. మనం ప్రతి ఇన్వెస్టర్ వాళ్ళ యొక్క రిస్క్ అప్టైట్ని బట్టి Hmm. జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ అవ్వడానికి Hmm. చక్కటి అవకాశాలు ఉన్నాయి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా, మరి ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో మీరు మీ యొక్క లైఫ్ సైకిల్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. దాని ద్వారానే మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది, సో ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు కనుక ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.